నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ శ్వేత. మీకు ఇవాళ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఫాదర్ చనిపోయారు. మదర్ పేరిట ఇల్లు ఉంది. ఓకే, అది ఎప్పుడో 1960s 70sలో కొన్న ఇల్లు. ఓకే, అయితే ఫాదర్ చనిపోయిన తర్వాత అది మా ఫాదర్ ప్రాపర్టీ, మా మదర్కి సొంత ఇన్కమ్ ఏంటి లేదు. సో బినామీ యాక్ట్ కింద దాన్ని కన్సిడర్ చేసి బినామీ ట్రాన్సాక్షన్ కింద ఆ ఇల్లు నాకు చెందుద్ది, ఎందుకంటే మా ఫాదర్ విల్ రాయకుండా చనిపోయారు కాబట్టి నాకు కూడా అందులో షేర్ ఉంది అని ఒక కొడుకు అనే అతను కోర్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంలో లోవర్ కోర్ట్ ఏం చేసింది అని అంటే, బినామీ యాక్ట్ దీనికి వర్తించదు. ఆల్దో ఆవిడకి సొంత ఇన్కమ్ లేకపోయినా కానీ ఏ ప్రాపర్టీ అయితే సేల్ డీడ్ తన పేరు మీద ఉంటుందో వాళ్ళనే ట్రూ ఓనర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఒకవేళ ఆ బినామీని యాక్ట్ ప్రకారం వెళ్ళాలి అనుకుంటున్నట్టయితే మీరు ఆ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయమని కొడుకుని అడగడం జరిగింది. వేరిన్ అతను ప్రొవైడ్ చేయలేకపోయాడు ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కానీ. ఓకే, ఎందుకనంటే ఓనర్స్ తన పైనే ఉంటుంది కాబట్టి తనే ప్రూవ్ చేయాలి. ఆ తర్వాత లోవర్ కోర్టు దాన్ని డిస్మిస్ చేయడంతో హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. ఓకే, హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఏమని చెప్పింది అని అంటే, నువ్వు బినామీ ట్రాన్సాక్షన్ అని ప్రూవ్ చేయాలి అని అనుకుంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్, ఓకే, లీగాలిటీస్ అన్నీ నువ్వు ప్రూవ్ చేయాలి. ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి సోర్స్ వచ్చిందో దానికి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పింది. ఇవన్నీ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల మదర్కే ఆ ప్రాపర్టీ అనేది చెందుతుంది. ఎందుకంటే తనే ట్రూ ఓనర్. ఎప్పుడో 1960sలో మరి ఆ ప్రాపర్టీ కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఒకవేళ మీ ఫాదరే పే చేస్తుంటే ఆ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది అని ఇవన్నీ ప్రూవ్ చేయలేకపోవడం వల్ల మదర్కే ఆ ప్రాపర్టీ చెందుతుంది, ఎందుకంటే ఆవిడ పేరు మీదే రిజిస్ట్రేషన్ ఉంది అని కోర్టు చెప్పింది. సో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, ఆ బినామీ యాక్ట్ కింద ఆవిడకి సొంత ఇన్కమ్ లేదు కాబట్టి ప్రూవ్ చేసేయచ్చు మనము అని. ఇట్స్ నాట్ సో ఈజీ అండి వితౌట్ ఎవిడెన్సెస్.